జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజు చిత్రాల తర్వాత చిరంజీవి ఫ్యాంటసీ జోనర్లో నటిస్తున్న చిత్రం ఇదే. దీంతో ఈ మూవీ మెగాస్టార్ కెరీర్లో స్పెషల్ మూవీగా మిగిలిపోవాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి డైరెక్టర్ వశిష్ఠ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. గతంలో విడుదలైన చాచల్ గ్లిమ్స్, చిరు లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ మరింత లెవెల్కి తీసుకెళ్లనుంది. ప్రపంచ ప్రసిద్ధ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా విశ్వంబరకు సంబంధించి ఒక స్పెషల్ ప్రజెంటేషన్ని ప్లాన్ చేయడం గమనార్హం. ఈ ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్పై నిర్మాత విక్రమ్ కుమార్ అడుగు వేయడం విశేషం. రెడ్ కార్పెట్పై కనిపించిన ఆయనను కెమెరాలు క్యాప్చర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూమెంట్తో విశ్వంబరకు గ్లోబల్ లెవెల్ ఎక్స్పోజర్ లభించనుంది. ఇంతకీ కేన్స్ ఫెస్టివల్ స్టేజ్పై ఈ సినిమా కోసం ఏం ప్రజెంట్ చేయబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం విశ్వంబర సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ ప్రోమో లేదంటే ఇంటర్నేషనల్ వర్షన్ పోస్టర్ రివీల్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్ విషయంలో ఈ మూవీకి ప్రత్యేకంగా 70 కోట్ల బడ్జెట్ను ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది. అందుకే ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో ప్రజెంట్ చేయాలనే యత్నంగా ఈ గ్రాండ్ సర్ప్రైజ్ని ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుండగా ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ ఫీల్తో ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాను సమ్మర్ చివర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విశ్వంబర షూటింగ్ చివరి దశకు చేరువైంది. గ్రాఫిక్స్, మ్యూజిక్ మేకింగ్ టెక్నిక్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటున్నాయని యూనిట్ టాక్. ఇప్పటికే చిరంజీవి వరుస ఫ్లాపుల నుంచి బౌన్స్ బ్యాక్ కావాల్సిన తరుణంలో ఉండగా విశ్వంబర అందుకు పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్గా మారనుంది. ఇక తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్టెప్ వేసిన విధానం చూస్తే మెగాస్టార్ గ్లోబల్ స్టేజ్పై మరొకసారి తన స్థాయిని చూపించబోతున్నట్టు స్పష్టమవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.